తాను సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కనేనని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద మొక్కల్ని నాటారు. వజ్రాలు పెట్టి కొన్న సిద్దిపేట ప్రజల ప్రేమ దొరకదని చెప్పారు సీఎం కేసీఆర్. 3.5 ఏళ్లలో సిద్దిపేటకు గోదావరి నీళ్లను తెస్తామని ప్రజల్లో భరోసాను కల్పించారు సీఎం కేసీఆర్. ఈ సిద్దిపేట నర్సరీలో మొలిసిన మొక్కను ఇవాళ ఇక్కడి నుంచి మీరు దీవెనతోని చెట్టులు పెరిగి మొత్తం తెలంగాణకే నీడబట్టేటువంటి పరిస్థితి ఎలా మీ దయ వల్ల మీ ఆశీర్వచనం వల్ల వచ్చింది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. యాందాక పోయినా కానీ ఈ ప్రేమ దొరుకుతుందా? వజ్రాలు పెట్టి కొనుక్కున్నా కూడా దొరకదు. ఈడ మంచి పనులు జరుగుతున్నాయి, సంతోషం. 1500 పైచిలకు రోజులు తెలంగాణ వచ్చేదాకా దీక్ష ఇడవమని మా బిడ్డ తిరుగుతాండు బయట, మేమిడ ఉపాసం కూర్చుంటామని కూర్చున్నటువంటి మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఇలా స్తూపాన్ని ఆవిష్కరించిన సిద్దిపేట ఎమ్మెల్యేకు, అది నిర్వహించిన మా ఇరుకోడు మల్లారెడ్డి అన్నకు, ఆమె గ్రామానికి పంటలు వండడానికి పొలాలకు సాగునీళ్ళు గోదావరి నీళ్ళు రావాలి. 100% మీ బిడ్డగా 3.5 ఏళ్లలో గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.